రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. పద 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 పోదాం సర్కారు బడికి, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ గుడికి. సర్కారు బడి నిన్ను పిలుస్తున్నది, రారమ్మనన్నది. ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. ఖర్చులతో దూరభారముద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరభారముద్దు, అమ్మా నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ప్రమాదాల అంచున ఆ పయనం అసలొద్దు. పద పద అరెరెరి పద పద, పద 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 పోదాం సర్కారు బడికి. పైసన్నది ఖర్చు లేని అమ్మ గుడికి. అంగా ఉంది. దేవతాంతన జయరా ముందు దేవుళ్ళ తల్లిదండ్రులు, తీర్థయాత్రలు జయరా దివ్య క్షేత్రాలు తల్లిదండ్రులు. ఇంటి లోపల పెద్ద జంట ఊయల గట్టి ₹335. ఇలాంటి 4 ఫోన్ల విల ఎంత? ఈ ఫోన్ వెళ్ళరా, దిస్ ఫోన్ కాస్ట్ ఈజ్ ₹335. ఇలాంటి ఫోన్స్ 4 ఫోన్స్కి ఎంత? నేను చేస్తున్నాను చూసా. 4 అడిగిందా? 4 ఫోన్స్ అని అడిగింది. 1 నెక్స్ట్ ఎక్కువ టైం ఇవ్వండి. 1 వెరీ గుడ్. 1340. నెక్స్ట్ మీకేనా క్వశ్చన్? మళ్ళీ ఇదేమన్నా వాళ్ళని మీరు చెప్పిరా? వినండి, నెక్స్ట్ వాళ్ళ క్వశ్చన్ ఉంటుంది కదా.
అరే మీ అమ్మ వాళ్ళు జనరల్గా ఏం చేస్తుంటారంటే పొలానికి కూలీలను తీసుకెళ్తుంటారు. ఇంటికాడ చెప్తారు, ఏమని చెప్తారు, అరే ఒకరికి 350 రూపాయలు, 12 మందిని తీసుకెళ్ళినా ఎంత అని చెప్తారు. అట్లాంటిది ఇది ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు రాయండి, తొందర చెప్పాలి. 16 మంది కూలీలకు ఒకరికి 400 చొప్పున ఎంత అవుతుంది? ఈచ్ వన్ 400. 1 2 లెక్క చేయదు. పెన్ 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 వాడదు, పెన్ తీసుకో. చేయదు. ఇది థింక్ చేసి చెప్పాలి. ఒకరికి 400 అయితే 16 మందికి ఎంత అవుతుంది? 1 2 3 4 5 పాస్. శివాన్ వెరీ గుడ్, వెరీ గుడ్. లెక్క చేయాలి, ఎట్లా చేయాలి చూడరా. 16 4 64. ఎన్ని జీరోలు ఉన్నాయా? 2 జీరోస్ తెచ్చి అడవాడాలి. ఏమవుతుందా? 6400. వెరీ గుడ్. మళ్ళీ మీకేనా క్వశ్చన్? మళ్ళీ మీకే క్వశ్చన్. ఒక చైర్కి 370 రూపీస్. ఒక చైర్ వాల్యూ 370. 4 చైర్స్కి ఎంత? ఒక చైర్కి 370 రూపీస్ బిడ్డ. 4 కుర్చీలకి ఎంత? 4 చైర్స్కి ఎంత? ఒక కుర్చీకి 470 రూపాయలు రా. 4 కుర్చీలకి ఎంత? మైండ్ తోటి ఆలోచన చూస్తే చెప్పు. అక్కడిక్కడ చూపెడతాను.
దింది వాణిని మన ఇందు వాణిని
తెలపడానికే ఈ సమాజానికి గురువు అవసరం ఉందని చెప్పాడు. వెంటనే కోట్లకు అధిపతి అయినటువంటి సూపర్ మార్కెట్ యజమాని మోకరిల్లి గురువు గారికి దండం పెట్టాడు, నా అజ్ఞానాన్ని మన్నించండి అని. అందుకే నేను ఒక్కటే చెప్తున్నా, ఎందుకంటే ఇక్కడ అవకాశం రావడం చాలా రేర్, నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మనం చేయాల్సిందల్లా మన పిల్లలకు విద్యను అందించాలి. అది ఏ రూపకంగా అయినా సరే అందించండి. ఇప్పుడు ఒకసారి చూడండి, గతంలో ఇక్కడ చిన్న పాప ఉంటుంది, మన స్కూల్ పాపనే. ఆ పాప సుమారు 90,000 మంది ఎగ్జామ్ రాశారు. 90,000 మంది ఎగ్జామ్ రాస్తే మరి మన మారుమూల గ్రామంలో అతి తక్కువగా, అంటే ఇక్కడ రవాణా సౌకర్యం తక్కువ ఉంది, మారుమూల గ్రామం నుంచి జిల్లా స్థాయిలో 100కు 96 మార్కులతో సాధించింది. అది ఆషామాషి అంశం కాదు. నెక్స్ట్ బిందు రాబిదా బిందు 96 మార్కులతో సాధించింది. నేను చెప్తున్నా కదా, మనం బాగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బేస్తు ఎంత బాగా నిర్మిస్తే ఇల్లు అంత దృఢంగా ఉంటుంది. మరి నిజంగా చెప్తున్నా కదా, అవుట్ ఆఫ్ ఇంకోటి, ఈ పాప రాసిన ఎగ్జామ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు రాశారు, గవర్నమెంట్ స్కూల్ పిల్లలు రాశారు, అందరు రాశారు. ప్రస్తుతం మన పాఠశాలలో 8 మంది రాశారు. 8 మంది ఫస్ట్ ఫేజ్ లోనే వచ్చినాయి. అందులో 2 ఆలోచన లేదు. అయితే కొంతమందికి చిన్న చిన్న సందేహాలు ఉన్నాయి. సార్ మీరు గవర్నమెంట్ స్కూల్ కదా, మరి మీరు ఏదో అందులో గ్యాంబ్లింగ్ చేసి ఉంటారు అని. మరి గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది రాస్తున్నారు. అలా గ్యాంబ్లింగ్ చేయడానికి కావాలంటే మీరు మా పాఠశాలకు సందర్శించి మా పిల్లల్ని చదివించుకోవచ్చు. ఒక బిడ్డ కూర్చోండి. నెక్స్ట్, కాబట్టి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, 1 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో ఒకసారి మా పాఠశాలకు రండి. మీకు కావాల్సింది విద్యనే. కానీ ఏమైతుందంటే, ప్రైవేట్ బస్సులు ఎక్కించి హంగు హార్బాటం చేస్తున్నారు. మా దగ్గర హంగు హార్బాటం లేదు. ఒక చిన్న స్కూల్ ఉంటుంది, మనకు కావాల్సింది ఎడ్యుకేషన్. కాబట్టి మీరు ఒక్కసారి దయచేసి తల్లిదండ్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, 1 నుంచి 5వ తరగతి పిల్లలకు మన గ్రామంలో చదివించండి. మీకు అష్యూరెన్స్ టెంపుల్ దగ్గర నిలబడిస్తున్నాను. మీరు రెగ్యులర్ గా బడికి పంపండి, చదువు రాకపోతే మమ్మల్ని వచ్చారు. మేము అష్యూరెన్స్ 100% ఉంటాం. సార్ నువ్వు ఆ రోజు చెప్పినావు కదా, మీరు రెగ్యులర్ గా బడికి పంపండి.
80% చదువు నేను చెప్పిస్తా. ఇంకోటి రెండోది ఏంటంటే ప్రైవేటు పాఠశాలకు ధీటుగా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తాం. మీకు కావాల్సిన చదివే తప్పకుండా వస్తుంది. మన దగ్గర చాలా తక్కువ స్ట్రెంత్ ఉంది. ప్రజెంట్ 40 మంది ఉన్నారు. వచ్చేసారి దేవుని సన్నిధి ద్వారా మనం ఒక 60 మందిని చేసుకోవాలని కోరుకుందాం. నెక్స్ట్ స్పెల్ బి అంటే మండల స్థాయిలో మన పిల్లలకు పెట్టినాం. 2 ప్రైజులు మనకే వచ్చినాయి మండలంలో. సుమారు ఒక 30 గ్రామాల్లో 60 మంది పిల్లలు రాస్తే అక్షిత అని ఒక గంట సేపట్లో తెలుగు ఇంగ్లీష్ కలిపి సుమారు 700 పదాలు రాసింది, ఇంగ్లీష్ తెలుగు కలిపి. నెక్స్ట్ నవ్య 5th క్లాసు. ఆ అమ్మాయి కూడా సుమారు 350-700 పైబై పదాలు రాసింది. ఇంకోటి మన దగ్గర తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియమే. కాబట్టి దయచేసి తల్లిదండ్రులారా మీకు విన్నపిస్తున్నా, మీరు మాకు ఒక అవకాశం ఇవ్వండి, వాళ్ళకి చదువు చెప్పే బాధ్యత మాది. ఓకేనా? ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యక్రమ నిర్వాహకులకు మరొక్కసారి సవినయంగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.